వాక్య ప్రారంభంలోనే సాతానుడు అడ్డంకి కనిపించాడయ్యా. ఈ ప్రియ కుమారులు కూడా ఈ యొక్క ఏర్పాట్లలో ముందుగా ఉండే ఒక మంచి జ్ఞానాత్మను వారికి అనుగ్రహించండి. జరగబోతున్నటువంటి వాక్య పరిచర్యలో ఇది ఏ ఆటంకం లేకుండా నా ప్రభువా మీరే మాతో ఉండి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా ప్రభు తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వాక్యం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉండిన మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించెను. ఇంటిలో అతని ఇంటిలో కూర్చొని ఉండగా అన్నాడు. మత్తయి ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుంది. ఇక్కడ సుంకపు మెట్టు దగ్గర ఎవరు కూర్చున్నాడమ్మా? మత్తయి. ఆయన ఎవరు? సుంకపు గుత్తదారుడు. అంటే ఎవరు? ఈజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. మనకి కరెంటు బిల్లులు తర్వాత ఇంటి పన్నులు వసూలు చేస్తుంటారే, అలా ట్యాక్స్ కలెక్టర్. ఆయన కూర్చొని ఉన్నప్పుడు నువ్వు నన్ను వెంబడించని యేసయ్య పిలిచాడు. యేసయ్య గురించి ఆయనకి అంతకు ముందే విన్నాడేమో, మా ఇంటికి భోజనానికి రండయ్యా, భోజనం చేసుకోదామని పిలిచి ఉండొచ్చు. అందుకని ఇంటిలో మత్తయి ఇంటిలో ఆయన యేసయ్య భోజనానికి కూర్చొని ఉండగా, అంటే ఫస్ట్ పిలిచిన ఆయన ఎవరమ్మా భోజనానికి? ఇది అలా చూస్తున్నారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి పిలిచిన వ్యక్తి ఎవరమ్మా? తల్లి మత్తయి. ఆయన ఇంట్లో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అంటే ఆ పక్కన సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధ ఆయన శిష్యుల వద్దను కూర్చున్నారు. ఎవరు ఆయన? ఈయనేమో దేవుడు, దైవాంశ సంపూర్ణుడు, మానవాధారం వచ్చిన దైవము మన యేసయ్య. ఆయనతో పాటు ఎవరు కూర్చోవాలి? పరిశుద్ధులు కూర్చోవాలి, పవిత్రులు కూర్చోవాలి. కానీ ఇక్కడ ఎవరు కూర్చున్నారంట? సుంకరులు, పాపులు. డైరెక్ట్ గా అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని ఒక స్వరం వినిపించింది. అక్కడ చూడండి, పరిశీలు అది చూసారా? వీళ్ళు వాళ్ళు మేము పరిశుద్ధులు, మేము న్యాయవంతులకు పుట్టిదే సంబంధం కొట్టిన సమాధానం కట్టాడు. మీకు పైపై మీరు డాబు లేకుండా మీరు లోపలంతా పుట్టిన సమాధులు లాంటి. అటువంటి పరిశీలుడు అది చూచి మరి ఆ శిష్యులు అంటున్నారంట, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన అడిగారంట. అడిగితే ఆయన ఆ మాట విని యేసయ్య సామాన్యుడు గారు చెవి వేసి చూస్తున్నాడు అనమాట. పక్కన ఏమి దొరుకుతుంది? ఆ మాట విని ఏమంటున్నాడు అక్కడ? రోగులకే కానీ ఆరోగ్యవంతులకు. అమ్మా, హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? ఎవరు పేషెంట్? మీరు బాగా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళొచ్చు, మనం బాగున్నాం. ఎప్పుడు వెళ్తాం? బాగా లేని పరామర్శించడానికి. మాట కూడా మీరు ఆ పని చేయనుకోండి. దేవునికి స్తోత్రం. అది కూడా నా మీద పెట్టేస్తారు. స్వతంత్రం అదేమంటే మా తండ్రి, పాడుతున్నారు. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరు వరకు మొత్తం. అప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు కనుక కింద చదవండి. అయితే అది నేను పాపులను పిలవవచ్చినే గాని నీతిమంతులను పిలవరాలేదన్నారు. అది అక్కడ పాపులను పిలవ
పిలవడానికి వచ్చానంటున్నాడంటే ఆయనకి ఎవరంటే ప్రేమ? పాపులంటే ప్రేమ, నువ్వంటే ప్రేమ. ఎందుకు? నువ్వు ఒక పాపివి, నేను ఒక పాపిని, మనందరం పాపులము. మన పాప క్షమాపణ నిమిత్తము, మన పాపముల ద్వారా, మన అపరాధముల ద్వారా మనము అసలు కనీసం పరలోకం అనేది లేదు, నిత్య రాజ్యం అనేది అసలు లేకుండా, రక్షణ లేకుండా నాశనం అయిపోతున్నాం కనుక మనల్ని ప్రేమించి ఆయన నేను పాపులను కోసమే వచ్చానంటున్నాడంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ ఇంటిలో ఆహ్వానించబడినప్పుడు అక్కడ ఆయన కనపరిచింది అంటే ప్రేమ. అరే రే పచ్చ, రే పరిచయలరా, గుళ్ళు బట్టి సమాధులరా, సున్నం కట్టి సుమాధులరా, నేను వచ్చింది నా బిడ్డలతో నా పక్క కూర్చున్నారని మీరు అక్కర్షణ చేస్తున్నారే, ఏంటైనా పుస్తకంతో పాపంతో కూర్చున్నారు, వీళ్ళ కోసం వచ్చాను, వీళ్ళని పిలవడానికి వచ్చాను, వీళ్ళు మీలాంటి వాళ్ళ కోసం రాలేదా, మీరు చెప్తూ అని ఆ వాక్యం అక్కడ క్లియర్ గా యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. చూడండి, మనకి బాగా చేసినటువంటి ఒక వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించాడు కనుకనే ఆ ప్రేమను కనపరచుటకు మత్తయి ఇంటిలోకి భోజనానికి పిలిచినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆ పాపులు, సుంకరులు, ఇంకా ఇంకా నీతి లేని వాళ్ళు వచ్చి కూర్చుంటే ఆయనతో పాటు వాళ్ళని గసెత్తనే ప్రేమగా చూస్తున్నాడు అన్నమాట. కూడా చూద్దాము. మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూసినట్లయితే, మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వాక్యం. ప్రేమ ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు నిక్కటమైన ప్రేమ గలవారై ఉన్నట్టు అంటున్నాడు. సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా నీ బంధువుల్లో కానీ, నీ రక్త సంబంధాలు కానీ ప్రేమపూర్వకంగా ఉండండి అయ్యా మీరు. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ కప్పేస్తా. ప్రేమ ఎంత పెద్ద తప్పు చేసినా నువ్వు ప్రేమించేవాడు నిన్ను వదిలిపోయిన దరిద్రుడు వాడినే ప్రేమిస్తుంటావు. ప్రేమ ఆ ప్రేమ కాదమ్మా. నిజమైన ప్రేమ ప్రేమ అంటే ప్రాణం సహితము మన కోసం ఇచ్చిన ప్రేమ, ఇచ్చుటకు సిద్ధపడిన ప్రేమ. కనుక మొట్టమొదటిగా ప్రభు వారు ఎవరి ఇంటికి పిలువబడ్డారు భోజనానికి? అక్కడ ఏం కనపరచబడితే ప్రభు ద్వారా ఆ ఇంటిలో ప్రేమ. ఈరోజు నువ్వు ప్రభువును భోజనానికి పిలువబడలేదు, నువ్వు నీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావా? ఆహ్వానిస్తే ఆయన వచ్చి నీ ఇంటిలో ఒక్క నిమిషమన్నా ఉండే అర్హత నీకు ఒప్పుకుందా? నాకు ఒప్పుకుందా? ఆలోచించే. ఇది నేను చెప్పేది. ప్రభు అని మాట్లాడుతున్నది ఏంటంటే అక్కడ ఆ కార్యం జరిగింది, ప్రభు ఉన్నాడు కనుక. నీ ఇంటిలో ఎందుకు ఇంకా దరిద్రం కొట్టుకులాడుతుంది? ఎందుకు ఇంకా ఆరోగ్యం లేకుండా అనారోగ్యము తాండవిస్తా ఉంది? ఎందుకు? ప్రభు మహిమ లేదు. ప్రభు లేడే మన ఇంట్లో ఉండేటట్టుగా మనం ప్రవర్తిస్తే కదా. ప్రభు వచ్చి నీతో కూర్చుందామనుకుంటే నువ్వు పెట్టి సీరియల్ చూస్తా ఉంటావు. సిగ్గులేదా నీకు? ఆయనకి సిగ్గులేదా నీతో పట్టుకుంటా సీరియల్ చూసేదానికి? ఏం కనిపించాలి? ఏం కనిపించాలమ్మా? ఏమంటా అన్నిటినీ కప్పాలి. ఒకవేళ అందుకని చెప్పాడు ఆయన, నీ శత్రువులను ప్రేమించు. నీకు శత్రువుడు ఎవరు అవుతారమ్మా? నిర్మలమ్మ శత్రువు ఎవరు? మనకి మనల్ని తిట్టిన వాడు మనకు శత్రువు, మనల్ని కొట్టిన వాడు మనకు శత్రువు, మనల్ని దూషించిన వాడు మనకు శత్రువు, మన దగ్గర అప్పు తీసుకొని ఎక్కొట్టిన వాడు మనకు శత్రువు, మన మీద దుష్ప్రచారం చేసిన వాడు మన శత్రువు. వాటిని ప్రేమించరా అంటున్నాడు. అది ప్రేమ. నీకు ఎప్పుడు వస్తుందంటే ఆ క్షమించడం నీలో ప్రేమ, యేసయ్య నీ మీద నా మీద కనిపించిన ప్రేమ ఉన్నప్పుడు నీలో ఆ ప్రేమ వస్తుంది. అప్పుడు నువ్వు ధైర్యంగా క్షమించేసే యేసయ్య
ఇప్పుడు అంటే ఆయన తెలుసుకుంటాడు, నిదానం తెలుసుకుంటాడని క్షమించంత పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రేమాగుణంలో ఏర్పడుగాక. రెండవదిగా చూసినట్లయితే రెండవదిగా లూకా సువార్త 37వ అధ్యాయము 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వాక్యం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఎవరిని? ఆయన అంటే మీరు యేసయ్యే, వేరే వాళ్ళు ఎవరి తారా ప్రకాష్ ని భోజనం చేయమని అడుగుతారా? ఎందుకు అడుగుతారు? అడుగుతారే అంగం పెట్టుకుని ఉంటారా? ఏదో పెడతారు కదా. రైట్. ఆయన పరిస్థితి ఇంటికి వెళ్ళి యేసయ్య భోజనానికి పోతే ఎప్పుడు ఒక్కడిగా పోడు, ఒక పత్తి పుట్టే కూర్చుంటారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ భోజన పంక్తిని కూర్చుండి ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో తుడిచి పూసాడు. రైట్. ఓకే. అనుకుంటున్నారంటే ఆ భోజనానికి ఇచ్చిన ఆయన ఏమంటే ఈయన ప్రవక్త అయ్యుంటే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో ఈయన వచ్చినప్పుడు పరమ పాపాత్రాలు అంటే ఇక మామూలుగా నేను వివరించలేను. ఆ మామూలుగా అబద్ధం చెప్పినోడు పాపాత్ముడే, మందు తాగినోడు ఆ పాపాత్ముడే, సిగరెట్ తాగినోడు పాపాత్ముడే, అబద్ధాలు చెప్పినోడు పాపాత్ముడే, హత్యలు చేసినోడు పాపాత్ముడే. ఈ స్త్రీ కాబట్టి ఇక్కడ ఆమె అంతకంటే ఘోరమైన ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నటువంటి స్త్రీ అయినది. అందుకని ఇంత పాపాత్రాలు వచ్చి ఏం చేస్తుందంట? పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలను పెట్టు. అప్పుడు ఈయన అత్యచార్యురాలు అంటున్నాడు. మళ్ళీ ఎవడు? ఇక్కడ కూడా పరిశీడే ఇల్లే బ్యాచే సున్నం కొట్టిన సమాధులు అంటాడు. నా బ్యాచ్ అది అంటే నన్ను కూడా మీరు అలా అంటారు. పరిచయం అంటే పరిచయం చేసేవాడు హాస్టల్ అనుకోండి. అప్పుడు దాకా వాళ్ళదే చలామణి. యేసయ్య వచ్చిన తర్వాత చరిత్ర తిరగరాశాడు. అసలు ఆయన బోధ డిఫరెంట్ గా ఉంది, ఆయన ప్రవర్తన డిఫరెంట్ గా ఉంది. ఇదేంటి ఇక మా పోయినట్టేనా? ఈ సంఘాల్లో కూడా చూడండి, ఒక ప్రైవేట్ అంటే ఇండివిజువల్ సంఘాలు అలాగే పోసన మినిస్ట్రీ, ఇంకొక మినిస్ట్రీ, లేకపోతే ఆర్సిఎస్ సంఘం, వీళ్ళలో ఇక్కడ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు ఉండరు. మన సంఘంలో ఉన్నారు కదా, ఉన్న వాళ్ళు మీకంటే దీనాతి దీనమైన ఈ సోకాల్ మెయిన్ లైన్ చర్చస్ ఉన్నాయి. నాకు ఫస్ట్ వాళ్ళే వస్తారు. ఎందుకు? సిఎస్ఐ మిషన్, నెక్స్ట్ ఆంటీకి వస్తుంది, అందిస్తుంటుంది నాకు లోతరం చర్చ. ఎందుకంటే ఆమె సిఎస్ఐ, నేను లోతరం సిఎస్ఐ అండ్ ఆర్సిఎం అండ్ కొన్ని బ్యాప్టిస్ట్. ఈ 4 మెయిన్ లైన్ చర్చెస్ లో కంపల్సరీగా ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రెసిడెంట్ గా నిలబడ్డవాడు
పక్కన వాళ్ళకి ఓట్ల కోసం అని మందు పోయిస్తాడు. ఈ సిగ్గులేని బ్యాచ్ ఉందే, సిగ్గులేని బ్యాచ్ ఎవరు? మీకు కూడా ఉంటాయి, అక్కడ ఓట్లు ఉంటాయి, మీకు కూడా పిల్లలకు కూడా. మీకేమో ఇచ్చేలా పెట్టుకోక సిగ్గు లేకుండా తీసుకుంటారు. మనం తీసుకోవాలా? ఓట్లప్పుడు తీసుకోవాలా? ఆ సంఘాల్లో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను, దేవుడు లేడు. దెయ్యమున్న చోట దేవుడు ఎత్తుకుంటాడమ్మా. దెయ్యపు చేష్టలు పాస్టర్లు కొడతారు, పాస్టర్లు వాక్యం చెప్పనివ్వరు. 10 నిమిషాలు వాక్యం ఎక్కువ తీసుకుంటే ఇట్లా చూస్తాడు ఆయన, కనుక కూర్చొని సెక్రటరీ ప్రెసిడెంట్ ఇటు కూర్చోంటాడు అని లేకపోతుంటాడు. అటువంటి సంఘాల్లో దేవుడు ఎంచుకుంటాడు. దేవేది బిగ్గెస్ట్ కాంప్లికేషన్స్ అంటే కష్ట సంఘాలు అయి ఉండొచ్చు, వేల మంది లక్షల మంది ఉంటుంటారు. ఏం చూసేటంటే ఎంత నువ్వు సోకాళ్ళు ఆస్యం, దానికి అక్కడైతే కొబ్బరికాయలు కూడా పడతారు. మొహం కనిపించాలి, కొబ్బరికాయ కొడతావా? యేసు ప్రభుకి పూలే చెప్తారు అంట. ఎందుకు చెప్తున్నానంటే ఈ పరిచయులు అనే వాళ్ళు ఈ సోకాడు 4 సంఘాల్లో ఉన్న పరిచయులు ఆ పాతకాలంలో పరిచయులు లాంటి యేసు ప్రభువునే టెస్ట్ చేశారమ్మా వాళ్ళు. ఇప్పుడు వచ్చినా కూడా నువ్వు నిలబడట్లాగా నువ్వెవరు యేసు ప్రభు తెలియదు వారికి. ఆయన కూడా సభ్యులాగా వచ్చేసాడు వేసయ్య. యేసు ప్రభు లాగా ఉన్నాడే అనుకుంటారు కానీ ఈ పుణ్యాత్తులకి ఆత్మజ్ఞానం కూడా ఉండదు. లైక్ క్యూలో రావాలి ఓటే. అశోకాల్ ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా, ట్రెజరర్ గా ఎన్నుకోబడ్డవాడు. వాడు హంతకుడైన ఆయన ఉండాలా, పరమ నీచుడైన జోతగాడైన ఉండాలా, పరమ తాగుబోతైన ఉండాలా. నీకు సత్యం ఇక్కడ సత్యమే చెప్తామమ్మా మేము. ఎందుకంటే అనుభవించి కడుపు రగిలిపోయి బయటకు వచ్చినోడి కాదని చెప్పరు. సంఘంలో ఎవడైనా ఒక్కడు పాస్టర్ గారికి పర్లేదనుకో, వాడి సభ్యత్వం క్యాన్సిల్. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి పర్లేదనుకో, ఈయనకో కుంపు, ఆయనకో కుంపు. వీళ్ళు ఎవరైనా అంటే ఈ పరిచయాలు ఆ టైప్ వాళ్ళు. అదే 47వ వాక్యం చదువు ఏమంటున్నారు అక్కడ? ఈ పాపాత్మురాలు యేసుక్రీస్తు ప్రభువాన్ని మేము ప్రవక్త అనుకున్నాము, ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన కాలు పట్టుకోవడం ఏంటి, బుద్ధ ఆడటం ఏంటి, ఆమె వెంట్రుకలతో కన్నీళ్లతో తొడవడం ఏంటి, ఇంత అసలు దగ్గర రానియడం ఏంటి, ఈయన ప్రవక్త అనుకుంటున్నారు. కానీ అక్కడ ప్రభువారు సెలవిస్తున్నారు 47వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆమె విస్తారముగా ప్రేమించడు కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఈ రోజు మన పాపములు విస్తారంగా క్షమించబడ్డాలంటే ఆయన విస్తారంగా ప్రేమించు మాటలు చెప్తున్నా. నాకు తెలియదమ్మా, కొన్ని సంవత్సరాల క్రితం పాపాత్ముడి నేను కూడా చర్చికి వెళ్ళేవాడిని కాదు, పండగ క్రైస్తవుని నేను. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఎక్కడ అంటే కీర్తన పక్కన వెతుకుతున్నాను నేను. ఒకరోజు నవస్తుంది కదా మరి అటువంటి దుర్మార్గుడు పనికి రాని వాడి, ఎన్నిక లేని వాడి నిలబెట్టాడే. ఎందుకంటే నేను ఆయన తెలుసుకొని ఆ రోజు నుంచి నువ్వే నా తల్లి. నాకు ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుసా కుమారమ్మా? ఎందుకురా నా సొంతలే, ఎందుకురా బాబు ఏసయ్య ఏం చేశాడు రాని దాని కొన్నాను, కొత్త దాన్ని
సీలు బట్టి నెల కూడా జరగల 26వ రోజు యాక్సిడెంట్ అయిపోతే అందులో ఒక మనిషి చనిపోయాడు. ఎటువంటి శోధనది? దాని మీద మళ్ళా యెహోవా నా కాపరిని నేను వాక్యం రాయించా ఉండిపోవాలిగా. ఇంకేంది ఎక్కువగా ఆ బండి రిపేర్ చేయించుకొని మళ్ళీ ₹1,00,000 అయింది ఆ రోజు. ఎప్పుడోనా 93 అంటే ఎప్పుడో తెలియదు, 20 years బ్యాక్. అప్పుడు ₹1,00,000 రిపేర్ అయితే బండి మన రైన్ మీద పెట్టి పాస్టర్ రాజ బాబన్న మీ అందరికీ తెలుసు, కొండలలో లోయలలో అడవులలో కేదారులలో నన్ను గమనించి కావా, నన్ను నడిపించి కావా, నన్ను గమనించి కావా, సౌకర్యం చూసారా ఎలాగా? ఆమెను ఎందుకు ఈయన ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఆమెను ఎందుకు తాకనిచ్చాడు? కర్మ దుర్మార్గాలు పాపాత్మైన స్త్రీ దగ్గరికి రానిచ్చాడని వాళ్ళలో వాళ్ళు గురుకుంటున్నారు కలిసి ఆయన అది విని ఇచ్చిన సమాధానం ఏంటి? ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపం అంటే ఇంక ఎంత ఎక్స్ట్రీమ్ చేసిన పాపాలు కూడా నేను క్షమించాను. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకొని ముందుకు పోతాం. అసలు ప్రేమ అంటే ఏంటి తల్లి? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటమే మనం కనబర్చే ప్రేమ అంట. ఆయనకి అన్కండిషనల్ లవ్. మొట్టమొదటి మత్త ఇంట్లో ఆయన ప్రవేశించినప్పుడు, భోజనాన్ని పెట్టినప్పుడు ఏ కనపరిచాడైనా ఆయన మనల్ని ప్రేమించాడు. రెండవది పరిసయ్యుల ఇంటికి ఆయన భోజనానికి ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆమె ఒక పాపాత్ములైన స్త్రీ విస్తారమైన ప్రేమను కనపరిచింది. అక్కడ ఏం జరిగింది అంటే ఆమె విస్తారమైన పాపములు. సో ఒకటి ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనం రెండు ఆయన్ని మనం ప్రేమించాలి. మన ఇంట్లో ఆయన ఉండాలంటే ఈ రెండు కంపల్సరీ కదా. మూడో దానికి ఏంటంటే మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వాక్యం. బేతనీయలో సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటమాంసి అత్తరును తీసుకుని వచ్చి అత్తరు పుట్టి పగలగొట్టిందంట. పోసెను. అయితే ఈ అత్తరు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ బేతనియా అనే గ్రామంలో అక్కడ సీమోను అనే ఒక వ్యక్తి ప్రభువాన్ని భోజనానికి పిలిచారు. అక్కడ ప్రభువారు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ వచ్చి, ఎవరా స్త్రీ? బేతనియా గ్రామము స్త్రీ. ఎవరన్నా గెస్ట్ చేయగలరు? బేతనియా మరియమ్మ.
అపాత్రాలైన ఆ మరియ వేరు. ఆమె ఏం చేసింది? ఆమె కన్నీరు గార్చింది. కన్నీటితో జుట్టుతో తల వెంట్రుకలతో ప్రభువారి పాదాలను శుద్ధీకరించింది. ఈ మరియ ఏం చేసిందంటే బేతన మరియ అంటే లాజరు మార్తా ఒక సహోదరి. ఈమెం చేసిందంట ఒక బుడ్డితో కొత్త జగమాంసి అంటే అమ్మా ఈ కాస్ట్లీయెస్ట్ సెంట్ అనమాట అత్తరు. ఆ రోజుల్లో ఆ అత్తర్ని తీసుకొని వచ్చి ఆయన తల మీద కొట్టి ఆయనకి అభిషేకిస్తే పక్కన అభ్యంతరం పరిచారట. వారెవరో కాదు, ఎవరు వస్తే కదా పక్కన అభ్యంతరం పరిచాడు అవడం. ఏమని? ఎందుకు ఇంత విలువైన అత్తర్ని నువ్వు పుట్టి పుట్టి పగల కొట్టావు? ఆ అత్తర్ని అమ్మితే డబ్బులు వస్తాయి కదా, అది బీదలకి మనం పంచి ఉండొచ్చు కదా అని అన్నాడు ప్రభువారు. అంటున్నారు అక్కడ ఎక్కడ చదువు ఏం చదువుతుంటే 7వ పక్కన చదవండి. బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉన్నాడు, నీకు ఇష్టమైనప్పుడల్లా వారు పేరు అభ్యర్థి ఎవరు అంటున్నావే. బీదలు ఎప్పుడు ఇంతనే ఉంటారు నాయన. ఎవడో ఇచ్చిన దాన్ని అమ్మి బీదలకు పంచడం గొప్పతనమా? నీ కష్టాన్ని నీ సంపాదన దాంట్లో బీదలకు ఇవ్వు, నీకు కూడా ఎంతో తృప్తిగా ఉంటా. కానీ నీ అమ్మా బాబులు సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళవడం కాదు బీదలకు. లేకపోతే ఎవరో ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి బీదలకి నువ్వు ఇవ్వవు. బీదల కోసమని పట్టు కలెక్ట్ చేస్తావు. వాడు ఎవడంటే ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ ఎవరమ్మా? ట్రెజరర్ ఆఫ్ యేసయ్య సంఘం. యేసయ్య సంఘంలో వాడు ట్రెజరర్. డబ్బు కలెక్ట్ చేసుకుని సచ్చి ఉండేదంటే దాంట్లో దోస్తా ఉండేవాడు. వీడికి డబ్బులు కావాలి, అందుకని ఎందుకు చాలా కాస్ట్లీ అసలు పోగొట్టేసింది. ఎట్లా చేద్దామంటే ప్రభు అంటున్నారు, అగా పేదలు ఎప్పుడు నీతోనే ఉంటారు, కానీ నేను నీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగానే అభిషేకించను. కొన్ని తప్పట్లు గట్టిగా ప్రభువారు మరణించబోతున్నారు, మరణించి తిరిగి లేవబోతున్నాడు. మరణించిన వారిని ఇప్పుడు మనలో కూడా ఉంది కదా, స్నానం చేయిస్తారు, శుభ్రంగా మంచి నూతన వస్త్రాలు ధరింపు చేస్తారు, మంచి అత్తర్లు వారి చూస్తారు. అది అనాదిని చూస్తున్నా అదొక ఆచారం. ఆయన అంటున్నాడు ముందుగానే ఈమె ఆ అత్తరు పోసి నన్ను అభిషేకించి సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా రక్షించబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నా. అంటే అక్కడ సువాసన వెదజల్లబడింది. ఆ తర్వాత ప్రభువా చెప్పింది ఏంటంటే, అరే ఆమె ఇక్కడ చేసిన కార్యం ఏంటో తెలుసా? నేను ఒకరోజు ఈ లోకమును విడిచి వెళ్ళబోతున్నాను. సిలువలో మీ కొరకు నేను నా ప్రాణాన్ని బలియాగం చేయబోతున్నాను. అప్పుడు తైలాభిషేకం చేస్తాను, సువాసనలు వెదజల్లుటకు అత్తర్లు పూస్తారు. ముందుగానే దానికి ఒక సూచనగా బిడ్డ చేసింది. ఈమె సొంతానికి చేసిన పని కాదు. ఆత్మజ్ఞానం కలిగిన స్త్రీ కనుక మరియే కదా. ఆత్మజ్ఞానం కలిగిన స్త్రీనా లేకపోతే మాత్రలాగా తొందరపడే స్త్రీగా? మరియే ఎక్కడుండేది? ఆయనప్పుడు ఆయన పాదాలు ఏది మాట మాట్లాడి ఆమె ప్రోత్సహించిపోతుంది. అటువంటి ఆత్మజ్ఞానం కలిగిన స్త్రీ ఆమె చేసిన పని అద్భుతమైనటువంటి పని. ఆ రోజు ఆ ఇంటిలో ఆ అత్తర బుద్ధి ద్వారా ఏం వెదజల్లబడింది? సువాసన వెదజల్లబడింది. తర్వాత ఆ యొక్క దాన్ని అబ్జెక్షన్ చేసిన దానికి ప్రభు వారు ఇచ్చిన సమాధానాన్ని బట్టి సువార్త, నేను మానవ లోకానికి మనుషుడిగా వచ్చాను, ఈ పాప శాప మూడోచన కోసం నా ప్రాణాన్ని పెట్టాను, పాతి పెట్టబడ్డాను, మూడో జన్మన మరణ ముళ్ళును విరిచి విజయముగా లేచి
మీకోసం పరలోకం సిద్ధపరచడానికి వెళ్తున్నానన్న సువార్తను ఈయన ఆ సువార్తల ద్వారా ఒక విధమైనటువంటి సువార్తను ప్రకటించింది. ఈరోజు మన గొప్పలో సువార్తను మీరు చెప్తున్నారా? కనీసం ఇద్దరు ముగ్గురు తలకాయలు ఏంటంటే నిజంగా చెప్తున్నారు మీరు సువార్త చెప్తున్నారా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చెప్తావు? నీ భర్తలకు చెప్తే ఏదో రోస్తాడతారు మామూలుగా ఏదో వాళ్ళు మన సంఘం వాళ్ళు మంచి బిడ్డలే నాకు ఇచ్చిన కుమారుడు వాళ్ళు ఏదన్నా బైకులో మంచి ఇక్కడ తాలింపు మాడిపోతుంది దాని బ్యాగ్ కూడా ఉంటుంది. వాళ్ళలో ఉన్నారు అనేవాడు ఉన్నారు, అదే మీలో కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇంట్లో సువార్త పెట్టాలి. ఎలా? మీ ఇంటిలోంచి సువార్త బయటకు పెట్టాలి. ఒక తారా ప్రకాష్, ఇంకొక మత్తయ్య పాస్టర్ గారు, ఇంకో యోగ్ పాస్టర్ గారు, ఇంకో అబ్రహాం పాస్టర్ గారు, రవి పాస్టర్ గారు కాదండి. క్రైస్తవుడిగా ముద్ర వేయబడి పశ్చాత్తాపడి రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఆ బాధ్యత ఉంది. ఆమె అభిషేకించింది ముందుగా సువార్తలాగా జరగబో కార్యక్రమాన్ని ముందుగానే ఆమె ప్రకటించింది. పెద్ద తల్లి ఇక్కడ మన గొప్పల్లో ఏమొస్తున్నాయి? సువార్త వస్తుందా? గొప్పల్లోంచి కొంతమంది ఇళ్లలోంచి పెద్దగా వినిపించేది ఏంటంటే ఏంటి? బూతులు వినిపిస్తాయి అంటారా? మేము అట్లాంటి మాట చెప్పలేదు. బూతులే. మళ్ళా ఏమన్నా రక్షణ లేదా? అసలు అందరికంటే ముందు పనులంటే ముందు వచ్చేస్తుంది. వేరే మాత బ్యాచ్ రాదు. దేవుడు సువార్త మన కుటుంబంలోకి ఇంటిలోకి పోవాలి. మూడో ఇంట్లో చేయబడింది సువార్త. ఇచ్చిన వాడెవడు? సీమోన్ అనే వ్యక్తి. నాలుగో చూద్దామా? లూకా సువార్త 11వ అధ్యాయం 37వ వాక్యం. ఒక్క నిమిషం తల్లి. 11:37 కదమ్మా. ఇప్పుడు చదువు. ఆయన మాట్లాడుతుండగా మళ్ళీ వచ్చాడమ్మా వీడు. మామూలు కాదు ఈ పరిచయం. ఎస్ఐ భోజనాన్ని గురించి రాలే. ఎందుకు తెలుసా? ఏదో ఒక వంక పెట్టుకోవాలి ఇంటి దగ్గర. చదువమ్మా. తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుంటారు. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గున్నేయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనంతోను నిండి ఉన్నది. చాలా ఆమె ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కూడా పరిచయుడే ఇచ్చాడు. భోజనానికి కూర్చున్నాడేంటి? స్నానం చేసుకుంటూ కూర్చున్నాడేంటని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతని అంతరంగాన్ని కనిపెట్టాడు. ఎందుకంటే మన అంతరంగంలోని ఆలోచనలు మన పుట్టక ముందే ఎరిగిన దేవుడు. కొన్ని తప్పట్లు గట్టిగా దేవుడు మన అంతరంగంలో ఆలోచన పుట్టక ముందే దాన్ని ఎరిగిన దేవుడు. ఇక్కడ ఆయన కొనిగినట్టుగా కానీ కలిగినట్టుగా కానీ ఉందా? కానీ దేవుడు సమాధానం చేస్తున్నాడు. ఏమని? స్నానం చేయడం పెట్టిన బాబు, మీరు ఒక పళ్ళెము, ఒక గిన్నె పళ్ళెము వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము లోపుతోనూ చెడుతనంతో నిండి ఉన్నది. పైపై శుభ్రతలు కాదు,
మీరు ఎంతమంది భోజనానికి స్నానం చేసి పూజ చేస్తారు? వద్దో చెప్పక నీకు స్నానం చేస్తే కానీ నువ్వు ఓకేవా? మధ్యాహ్నం కానీ రాత్రికి కానీ కొడుస్తా నువ్వు స్నానం స్కూల్లో చేస్తావా మధ్యాహ్నం? మరి ఇట్లేంటి మా పురుషులు అయితే చేస్తారు. చాలా అవమానం, చాలా అవమానంగా ఏదమ్మా మీరు అందులో తల్లిదండ్రులు కూడా గమనించుకొని మాట్లాడారు. అమ్మా స్నానం ఎవరు చేస్తారు? వాళ్ళకి ఆచారం ఎవరు? గిన్నె పై భాగాన్ని లోపల మోడు మోస్తూ అలాగే ఉంటది. సరిగ్గా తోముతున్నావా కమ్ముల తను గిన్నెలో? నువ్వంటే అసలు పనే చేయవు నాకు తెలుసు. ఇంట్లో గిన్నె వరకు చేతులు సిగ్గేం లేదు. అమ్మా ఇది గిన్నె నిజంగా నువ్వు చెప్తున్నా గిన్నె అమ్మా. మనం ఎలా తవ్వుతాం? ఇలా ఇలా తోమి మళ్ళా అదే పీస్ తీసుకొని సబ్బు పెట్టని లోపల కదా, అప్పుడు కాంత మొత్తం శుద్ధీకరించబడుతుంది. ఇప్పుడే నేను స్నానం చేయకుండా భోజనాన్ని కూర్చున్నానని అబ్జెక్షన్ చేస్తున్నా. ఓ బడుద్దాయ్ పరిశుద్ధుడా, నువ్వు గిన్నె గాని పల్లెలు గాని పై పైన జోడించిన వ్యక్తి లాంటి లోపల అని చెప్తూ కంటిన్యూషన్ చదువుతాం. అభిప్రాయాల వెలుపలి భాగము చేసిన వాడు లోపలి భాగము చేయలేదా? కాగా మీకు కలిగిన ధర్మము చేయు, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా మీ ధర్మ ప్రకారం చేయండి నాయన, అంతేగాని మీ ఇష్ట ప్రకారం. చూడండి దేవుడు పెట్టారా? చర్చి కొంతమంది మనం వస్తుంటాం. ఎలా వస్తామంటే శుభ్రంగా స్నానం చేస్తాం. ఆదివారం చర్చి కంటే ఎప్పుడు చీరుడు కూడా చేస్తారా లేదా? ఎప్పుడు చీరుడు కూడా మా ప్రభుత్వం అన్నాడు, ఇక్కడ ఉన్నారా స్నానం చేయకుండా వచ్చాను. మరి ప్రభు చెప్తున్నాను కాదా ఈ మాత్రం చెప్తున్నాడు. ఒక పుణ్యాత్ములారా కనీసం తెచ్చుకొచ్చేటప్పుడు శుభ్రంగా స్నానం చేస్తాను. మీ గురించి కాదు, పక్కన వాళ్ళు భరించడానికి శుభ్రంగా స్నానం చేసి దర్జాగా వచ్చి ఇలా కూర్చుంటాము. వాక్యం ఉన్నట్టుగానే నటిస్తుంటాం. కానీ లోపల ఆ పరిశుద్ధతని పరిశుద్ధుడమై మహిమ ప్రభావములకు నీవే చూడండి ఏం లేదా వాటిని దర్శిస్తున్నారు. ఇలాగాని మనం దర్శిస్తే మీలో చాలా మంది ఉండరు అని నేను అంటాను అనుకుంటున్నారా? లేదు. దేవుడు నా ద్వారా రాజశేఖర్ పాలయ్య గారి ద్వారా బాగా కట్టిస్తున్నారు.
కానీ మీరు సంఘాన్ని విడవకుండా ఆసక్తికి వస్తున్నారంటే మనలో ఉన్న లోపాలని దేవుడు ఇక్కడ తెలుపుతున్నాడు కనుక ఒక సత్యవాక్యము, ఒక గద్దింపు వాక్యము, ఒక బుద్ధి జ్ఞానంతో కూడిన వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది. ప్రకటించేది ఎవరు? నారాగాడు కాదు, రాజశేఖర్ పాలయ్య గారు కాదు, ప్రభువే మాట్లాడుతున్నారు. కనుక మీరు కూడా ఆసక్తి నిజమే, నేను నిజంగానే ఇలా ఉంటున్నాను కదా అని అది సరిదిద్దుకునే దానికి మీరు ప్రయత్నం చేస్తారు. దేవుడు మిమ్మల్ని ఇంకా అభివృద్ధి పదంలోకి, ఆధ్యాత్మిక స్థితిలోకి నడిపించుగాక. పేతురునమ్మా ఎన్నిసార్లు గర్తించాడంటారు? అల్పవిశ్వాసి అంటారు. అదే పాలిసరిగా ఉంది. సైతానా ఓ ఆయనకి అన్నాడు, అన్నాడా లేదా? పేతురునమ్మా, పేతురు నువ్వు నా పండవి, నువ్వు పండవి, నీ మీద నా సంఘాన్ని కడతానని అంత దృఢమైనటువంటి శిష్యుడిగా ఎంచుకున్న పేతుర్ని భయంకరంగా తిట్టాడు. ఊరికే చెప్పలేదుగా, తప్పు చేశాడు కాబట్టి గర్దించాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మత్తయ్య గారు ఇంటిలోకి భోజనానికి పిలిచింది ఎవరైనా, ఇంటికి భోజనానికి పిలిచింది మొట్టమొదటిగా మత్తయ్య గారు. అక్కడ ఏం జరిగింది? దేవుని ప్రేమ ఏమిటో మనకి కనబరచబడింది. రెండవది చూస్తే ఒక పరిచయం చూస్తే అక్కడ ఏం కనబరచబడిందంటే పాపాత్మురాలు యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఎందుకు? ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక. సో మనం దేవుని చేత ప్రేమించబడాలి. మనము కూడా దేవుణ్ణి విస్తారంగా ప్రేమించే మన ఇంటిలో దేవుడు వస్తాడా లేదా? వస్తాడా లేదా? మూడోదిగా మనం చూసినట్లయితే మరియా, పేతురు మరియా, ఆ విస్తారమైనటువంటి విలువైనటువంటి ఆ యొక్క మరి ఏమంటారమ్మా అత్తని ఆయన శిరస్సు మీద ఉంచి సువార్తను ప్రకటించటకు ముందుగా సాదృశ్యముగా ఆమె ఆ చర్య చేసినట్టుగా ఉంది. మనం కూడా వీలైనప్పుడల్లా సువార్త విడుటకు వెళుతూ నీ పక్క వారి గురించి ప్రార్థన చేస్తూ ఎవరైనా అవసరంతో ఉన్న వారి గురించి ప్రభువుకు మనపెట్టుకుంటూ ఉంటే నీ ఇల్లే ఒక చిన్న దేవాలయంగా మారుతుంది. ఆ దేవాలయంలో నిశ్చయముగా ఆయన నివసించుగాక. నాలుగోదిగా చూస్తే మళ్ళీ ఒక పరిశీలుడే వీడేమంటున్నాడు? శుభ్రత లేని ఏం లేకుండా వచ్చి భోజనాన్ని కూర్చున్నాడు. ఏంటంటే పై స్నానం చేయడానికి కాదు, లోపల ఉదయించుకుండాలి. కాబట్టి మీ శుద్ధి ప్రకారమే మీకు కృప అనుగ్రహించాడు. ఏం చెప్పాడంటే మనకి నాలుగో ఇంట్లోకి ఆయన పిలిచినటువంటి వ్యక్తి ఇంట్లో ఏం జరిగిన కార్యం? ఈ కొనుక్కునడం కాదు ఆయన, మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక నేను మీతో, మీరు నాతో కలిసి జీవించాలంటే నీళ్లు పరిశుద్ధంగా ఉండాలి, మీ అంతరాత్మ పరిశుద్ధంగా ఉండాలి, హృదయాంతరంగములో పవిత్రంగా ఉండాలి. అప్పుడు నేను మీతో చివరిగా చూసుకున్నట్లయితే 5వది లూకా సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయడం పరిచయుల్లో అధికారులలో, అక్కడ కూడా చూడండి, పరిచయులు అధికారుల్లో ఒక ఇంటికి వెళ్ళాడు. ఆయన ఏమి చేయను అని వీడు భోజనానికి తెచ్చినంత కడుపులో పుట్ట పెట్టుకొని పిచ్చేటాలి. మీరు గమనిస్తున్నారా? ఏమా గమనిస్తున్నా? బాబులే ఎందుకు పిలుస్తున్నారు? ఒక మత్తయ్య గారు తప్పించి మిగతా వాళ్ళంతా ప్రభు వారిని టెస్ట్ చేసేదాన్ని పిలిచారు. ఇప్పుడు ఈ 5వ వాడు పిలిచాడే ఎవరు? పరిశీలు అధికారుల్లో ఒకడంట. ఆయన భోజనాన్ని పెట్టినప్పుడు, ఆయన కూర్చొని ఉన్నప్పుడు చదువుతాడు, ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుంటిరి. అప్పుడు జలోదర రోగముల యొక్కడు ఆయన. జలోదర రోగం అంటే ఏంటన్నా? జలోదర రోగం అంటే ఎవరు చెప్తారా? ఎవరైనా తిరిగా? తెలియదు, నాకు తెలియదులే, నేను నేర్చుకున్నాను. కిడ్నీ ప్రాబ్లం జలోదర రోగం అంటారు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాడికి ఎలా ఉంటారు చెప్పండి?
అది జలధర రోగం. ఓకే చదువు. యేసు ఆ జలధర రోగం కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాడు అప్పుడు ఉన్నాడంట అక్కడ. యేసు విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలను అడుగగా వారు ఊరుకుంటుంది. దేవుని అడిగాడు. ఎవరు అడిగారు? విశ్రాంతి దినమున స్వస్థపరచక న్యాయమా కాదని ఎవరిని అడిగారు? ఏసు అడిగాడు. పరిశీలిని ధర్మశాస్త్రోపదేశకులను అడిగితే వారుట ఎస్ అంటే అదంటారా న్యాయమేనయ్యా, విశ్రాంతి దినమున స్వస్థత చేయడం న్యాయం అంటే అదంటారా? విశ్రాంతి దినములు ఏమి చేయకూడదని మీ ధర్మశాస్త్రంలో ఉంది కదా బాయ్ అంటాడు ఏసీ. నో చేయకూడదు అంటే కూడా మీ కొడుకో మీ అమ్మకో మీ పెళ్ళానికో అదే స్థితి ఉంటే ఆదివారం సోమవారం చూసుకుంటారు అని అడుగుతారు. వేసాడు వాళ్ళ మెడకి కాలకి రెండు కలిపేసాడు. వాళ్ళు ఏం చేశారు కన్నా ఊరకుండినట్టు. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాడు. గట్టిగా ఆ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారిని స్వస్థపరిచి పంపేశాడు. సో ఐదోది కూడా ఒక పరిశీలుడు ధర్మశాస్త్రోపదేశకులు అధికారులు కలిసి ఏర్పాటు చేసిన భోజనమునికి యేసయ్యను పిలువగా ఆయన భోజనం పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ఏమని అబ్జర్వ్ చేస్తున్నారంటే ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు అంటే అలా చూశాడు. ఆ భోజనాన్ని చూస్తున్న వాళ్ళలో ఈ కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వ్యక్తున్నాడు. ఆయన చూసిన తర్వాత ఆ కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వ్యక్తిని చూసిన తర్వాత అతన్ని పిలిచి అప్పుడు ప్రశ్న వేశాడు వీళ్ళకి. అరే ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు ఇతన్ని స్వస్థపరచుట న్యాయమా కాదా అంటే అప్పుడు ఆయన మన దగ్గర కూర్చుకొని ఒక మంచి కార్యం చేయడానికి మంచి రోజు చెడ్డ రోజు ఇల్లు కట్టాలంటే మంచి రోజు వస్తావు, పెళ్లి చేయాలంటే బంధువుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టిస్తావా? నువ్వైతే మరి చండాలం అయిపోయారు కదా. బిడ్డని కనాలంటే నేచురల్ గా నొప్పులు వస్తే మంత్రులు గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజు ఏ టైంలో ఆ లోపల ఉన్న ఆ బిడ్డను బయటికి తీసుకొస్తే శుభప్రదమో వీడు చెప్తాడంట. వీడు అడుగుతున్న స్టేజ్ లో ఉంటాడు యాక్చువల్ గా ఈ మంత్రులు గారు. వాడు ఏదో టైం చెప్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్తే ఆమె ఆ టైం పెట్టుకొని ఆ రకానికి వచ్చి ముట్టుకని చేస్తాడట. వాడు చెప్పిన ఆ పంచాంగం ప్రకారం ఆ టైం ప్రకారం ఏ కొడుకు తిరుగులేదమ్మా, కలెక్టర్ అవుతాడు అని చెప్పుకుంటాడు. వీడేమనుకుంటాడు, ఏమనుకుంటాడు, జిల్లా కలెక్టర్ అనుకొని ఈయన ఆపరేషన్ చేసుకుని బిడ్డ తీసింది. వాడు ఏమయ్యాడు, సినిమా హాల్లో టికెట్ ఇచ్చేవాడయ్యాడు. చిచ్చేవాడు కూడా కాదు, ఆ గేట్ టికెట్ కాదు. ఇదేంటి పంతులు గారంటే నేను కాకున్నాను కానీ దొంగలమ్మాయి నమ్మొద్దు తల్లి. విశ్రాంతి దినమున ఏం చేయకూడదు, చెడు కార్యం చేయకూడదు, మంచి కార్యాలు చేయకూడదు. ఈరోజు విశ్రాంతి దినము మందిరానికి పోవాలి. మందిరానికి పోతున్నారా? మసాలాలు వడ్డీకి ఫంక్షన్లకు పోతున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, మన కలిగంలోని బిడ్డల్ని ఆదివారం నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఇంకెవడో ఒక తలమాసినోడు నిన్ను ఆదివారం ఫంక్షన్కి పిలవాలంటే వాడు విరమించుకోవాలి. అలా ఉండాలి నీ ప్రవర్తన. ఎందుకంటే వాళ్ళు పిచ్చిన వేకండి రాదు. అంతేగాని ఆదివారం అక్క మా ఇంట్లో
అనను నేనున్నాను కదా అమ్మాయి లగేజ్తో పోతా ఉంటావు. రక్షణ పొందిన నువ్వు మందిరాన్ని వదిలి వెళ్ళవచ్చా? ఒక బాధ్యత గల పరిచయం నీకు ఇక్కడ సంఘంలో అప్పచెప్పినప్పుడు దాన్ని వదిలేసి ఊళ్ళకి వెళ్ళొచ్చా? చెర్రీ తనకి ఏమి లేదు. వాళ్ళ అమ్మ చాటు బిడ్డ ఆమె తీసుకెళ్తే సంఘంలో కాపరిగా మీ దాసుడిగా మీ సేవకుడిగా నాకెంత బాధ్యత ఉందో సండే స్కూల్ టీచర్స్ గా వీళ్ళకి ఆ బాధ్యత ఉంది. డైరెక్ట్ అయిపోతాను. సిగ్గుపడాలి. అడగండి, దేవుడికి క్షమాపణ అడగండి, కన్నీరు కాల్చండి. ప్రభువా క్షమించలేను, తప్పు చేశాను, నన్ను పిలవలేరే, దమ్ము లేదు. ఏం పెద్ద రేట్ చేశాను మీరు చెప్పరు, పిలవరు, పిలుస్తారు, మాట మధ్య పిలుస్తారు. అయ్యా మా అన్నలే మా కథ నాన్న పిలవండి, అలా రోజు తప్పలేదురా, అలా ఏదో ఫంక్షన్ పెట్టుకున్నాం అంటూ వాళ్ళే అంటారు. నువ్వు రావులే, ఆదివారం రావుగా, కానీ ఏది నేను పాస్ట్ అయినప్పుడు కాదమ్మా, నేను పాస్ట్ కాక ముందే నన్ను పిలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను రానని తెలుసు వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్, నిబంధన. మరి అలా నిబంధన చేసుకుంటూ బతికితే నిన్నుగాక దేవుడు ఎవరు హెచ్చిస్తాడు? అంతేగాని బాధ్యతలు పెట్టుకొని ఊరేంత బాధ్యతలు విస్మరించేస్తావు అనుకో. ఆయన ఉన్నాడు సెక్రటరీ గారు, ఆయన ఏం చేశారు? చాలా ప్రాముఖ్యమైనటువంటి పని ఉంటే తప్పించి ప్రసాద్ గారి గుడి మానడం, చర్చ మానడంతే ప్రాణం పోతాయి. చర్చ మాన 10 సార్లు ఫోన్ చేస్తాడు, ఏమనుకోబాకండి సార్, నేను కంపల్సరీగా పోవాల్సి వస్తుంది అన్ని సార్లు. ఏమవసరం ఆయనకి? 70 ఏళ్ళు ఆయనకి. సారీ మామ, నేను వయసు చెప్పాను కాదు, నేను 20 ఏళ్ళు ఉండే. ఏంటి ఏదో నీకేదో బాగా రాస్తుంది నిర్మాణం కనుక నేను పెట్టారా, అందరికీ చేతులు జోడించి మంచి వీళ్ళు వస్తారు. ఇప్పుడిప్పుడే ఆ పరివర్తన వస్తుంది, ఆ మార్పు వస్తుంది. నిజంగా నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒకప్పుడు అప్పుడప్పుడు పోదాంలే చర్చి కనుక్కున్న వాళ్ళు రెగ్యులర్ అయిపోయారు. 12 గంటలకు వెళ్ళొచ్చులే, అప్పుడు కానీ స్టార్ట్ చేయడు అన్నవాళ్ళు 10:11 లోపలికి కూర్చుంటున్నారు. ఇంకోటి ఏంటి తెలుసా, 11కి వచ్చినా 11 నడకొచ్చినా నేను ప్రార్థన చేయాలి, ప్రారంభ ప్రార్థన, నేను వచ్చి పాటలు పాడాలి. ఇప్పుడు ముందుగానే వచ్చిన వాళ్ళు ప్రారంభ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడడం మొదలు పెడుతున్నారు. కొట్టచ్చు తప్పట్లు గట్టిగా మంచి మాటలు ఇంకా గట్టిపోతూ ఉంటుంది. మీలో మంచిని కూడా నేను దేవుడు చూసి మెచ్చుకుంటాను. కనుక దేవుడు ఈ వాక్యము తీర్చుగాక. దేవుడు తన యేసయ్య ఇంటికి పెట్టిన వ్యక్తుల మొదటి వ్యక్తి ఎవరు? ఏం జరిగింది అక్కడ? ప్రేమ, దేవుని ప్రేమ కాబట్టి. రెండవ వ్యక్తి ఎవరు? పరిసయ్యుడు. అక్కడ ఏం జరిగింది? పాపాత్మురాలు యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, ఎందుకంటే ఆమె విస్తారంగా యేసయ్యను ప్రేమించింది. సో మనము ఆయన విస్తారంగా ప్రేమించాలి, ఆయన మనల్ని విస్తారంగా ప్రేమించాలి. మన ఇళ్లలో జరగాల్సినటువంటి కార్యక్రమం. మూడోదిగా చూసినట్లయితే అమ్మా ఒక సువార్త వెదజల్లబడింది ఆ కుటుంబంలో. ఎందుకంటే ఆమె అత్తరు తీసుకుపోయడం వల్ల ఆ సువార్తను వెదజల్లింది. ఎందుకు నాశనం చేసామంటే, ఒరే ఆయన కడుపులోని దురుద్దేశం ప్రభు అని కనుక వీధులు ఎప్పుడు నీతో ఉంటాను, ఆయన నేను ఉండడు, నీకు మార్చ నా యొక్క భూస్థాపన నిమిత్తము ఆ యొక్క అభిషేకాన్ని ముందుగానే సిద్ధపరిచినట్టు అక్కడ మాట్లాడతాడమ్మా. ఎక్కడ సువార్త ప్రకటించబడునో అక్కడ తప్పట్టుగా ఒడ్డో గట్టిగా ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఇందులో మీ యొక్క మరియా చేసినటువంటి సువార్త ప్రయత్నము ఆమె పేరు ప్రకటించబడుతున్నాడు. 4వదిగా చూస్తే తల్లి ఏం చేయాలన్నాడు? మళ్ళీ పరిచయుడికి ఉంచాడు. బాహ్య సౌందర్యము బాహ్య శుభ్రత కాదు నాయన,
నీ అంతరాత్మని శుద్ధి చేసుకొని ఉంటే నీ ఇంట్లో పరిశుభ్రత ఉండాలి. అంతేకాని పైకి మాత్రం దాపుగా ధార్మికంగా ఉండి చర్చిలో ఆటలు పాడము వాక్యం చదవడం కాదు, నీ హృదయంలో కూడా ఇంత ఆశ ఇంత తపన ఉండాలి. 5వ చూసినట్లయితే చూడండి, విశ్రాంతి దినమున స్వస్థత చేయొద్దా చేయకూడదా అంటే చేయొద్దు. ఎందుకు చేయకూడదు? మంచిలో చూసుకుంటావా? మంచి పని చేసేటప్పుడు టైం చూసుకొని ప్రసవం కట్టావా బిడ్డల్ని? వాడు బిల్లు కలపైన పర్వాలా, ట్యాక్స్ కలపైన పర్వాలా, వాడు దొంగోడై కూర్చుంటే, దారులు కొట్టేవాడు, జోకులు కొట్టేవాడైతే, గంజాయి తాగేవాడైతే ఏమైంది నీ ముహూర్తం? లేరా? నాకు తెలీదా? టైం చూసుకొని ముహూర్తం పెట్టించుకొని వాళ్ళు చేస్తే అది అందులో ఆచారం అన్నది మనోని చేస్తున్నారే, ఇంత దౌర్భాగ్యం అది. దేవుడు మన ఇంట్లో ఉండడు గాక, మనందరి ఇళ్లలో ఆయన ప్రవేశించుడు గాక, ఆయన ప్రేమ మన మీద కనబరచబడును గాక. మన విస్తారమైన ప్రేమ ఆయన మీద కనబరిచినప్పుడు మన విస్తారమైన పాపములు క్షమించబడును గాక. మన ఇంటిలోంచి సువార్త వెదజల్లబడును గాక. మన యొక్క అంతరాత్మ పరిశుద్ధంగా ఉంచబడి మనం గోడకు కొట్టిన సున్నములాగా, సమాధికి సున్నములు కొట్టిన సమాజంలాగా ఉండకుండా మనము పరిశుద్ధమైనటువంటి వారి జీవితాన్ని జీవించడం గాక. అలాగే యేసయ్య ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరిగిందన్నా? స్వస్థత జరిగింది. మన ఇంట్లో యేసయ్య ఉంటే ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. అసలు యేసయ్య నిత్యము మన ఇంట్లో ఉంటే అస్వస్థత ఎందుకు మన పిల్లల్లో వస్తుంది? రాదు, రాకూడదు. ఆయన ఎక్కడ దారిపోతాడో ఆయన చేయి మనం విడిచిపెడుతున్నాం కనుక పెద్దబడిన వాక్యం నిజంగా మీకు అర్థమైతే తలలు వంచండి, చిన్న ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేయండి. అన్ని తప్పులే మనం చేసి, అన్ని గడ్డిప్పులే ఈరోజు దేవుడు ఇచ్చింది. కానీ దానికి పరిష్కారం ఏం చెప్పాడు? నేను మీ ఇంట్లో ఉంటే నా కుమారుడా అనుకుంట ఇవన్నీ మీకు దూరం కావు, నా ప్రేమ నుంచి నేను దూరం కాదు. మీ ప్రేమ నా మీద చూపించినంత కాలం మీకు నేను దూరం కానున్నాను. మీ గృహంలో నేనుంటే, యేసయ్య ఉంటే స్వస్థతలు ఉంటే, సమాధానం అప్ప సంతోషం నాట్యమాడుతుంట. కనుక దేవుని బిడ్డలారా, ఈ సంతోష సమాధాన సమృద్ధులు యేసయ్య నామములో అందరికీ అనుగ్రహించబడునుగాక. అడగండి పశ్చాత్తాప హృదయంతో ఒక్క నిమిషం ప్రార్థన చేసి మీకు మీరే అడగండి. మీకు తెలుసు 5గురు యేసయ్యని ఇంటికి చూశారు. ఆ 5గురు ఎవరో కూడా తెలియజేయబడింది. భక్తి అంటే ఎంత సులభమైనదో ఎంత కఠినమైనది కూడా. నువ్వు ఆజ్ఞలు ఆచరిస్తే అది చాలా సులభం. భక్తి ఆశీర్వాదం పొందుకోవడం చాలా సులభం. ఆయనచే నడిపించబడడం చాలా సులభం. వ్యతిరేక చేష్టలు చేశావా, ఇక యేసయ్య కృపను పొందుకోవడం చాలా కష్టమైంది. మనందరం ఆయన అంటే ఇష్టపడి కూర్చున్నాను, ఆయన మీదే ఆధారపడి పెట్టడం. ఒక్కసారి ఆలోచించారు. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనా,
నా నీడ నీవు తూగు ప్రేమకి కళ్ళు ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధన ఇప్పటి వరకు నీ కృపలు అద్భుతంగా జరిగించినందుకు మా అందరితో మీరు మాట్లాడే విధానానికి కోటి కోటి కృతజ్ఞతలు. మమ్మల్ని సరిదిద్దినందుకు మాలో ఉన్న లోపాలను మీరు చూపించి వాటిని సరిదిద్దుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా నడుచుకునే ఒక గొప్ప వాక్యాన్ని అవకాశాన్ని మాకు బలలో చేయి పెట్టబడుతూ ఉండేది. పరిశుద్ధ రక్తం ద్వారా మీ శరీరం ద్వారా దానిని స్వీకరించిన వారందరినీ శుద్ధీకరించండి, బలపరచండి, స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిలాడి వేడుకుంటున్నాను నా కళ్ళ తండ్రి. ఆమేన్. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నట్టు సిద్ధపడించు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నట్టు సిద్ధపడి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే సిద్ధపడి రండి, ముందుకు రండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం.
ప్రభువా ఇదిగో నీ కుమారుడు మార్చారు వారి జీవితంలో మీరు చేసినటువంటి వేళ నిమిత్తమై కృతజ్ఞత కానుకలుగా దశమ భాగములుగా ఇచ్చాపూర్వక కానుకలుగా మొక్కుబడి కానుకలుగా సమర్పించుకున్న ప్రతి కానుక ముందు మీరు అంగీకరించండి. మీరు స్వీకరిస్తేనే మాకు ప్రతిఫలం దొరుకుతుంది కనుక మీరు అంగీకరించండి, స్వీకరించండి. ఇచ్చిన బిడ్డలకు నూరికలకు ఆశీర్వాదం దయచేసి యేసునామములో వేడుకొని ప్రార్థించుతున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సంఘకాలను సమర్పిస్తుందాం. బలాలకు ప్రవేశిద్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమం కూడా ఉంది. సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాజ్ కుమార్ గారు మరి ఈరోజు పుట్టినరోజు కనుక మరి వారి కుమార్తె వారు వారి సత్యమని మనకు పలహారం ఏర్పాటు చేశారు. ఆ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా సంఘం తరఫున జరిగించబడుతుంది కనుక అలాగే సరళ ఆంటీ వాళ్ళ కుమారుడు అవినాష్ వాడు 2-3 days బ్యాక్ బాగా సీరియస్ అయ్యాడు. ఒక హాస్పిటల్కి పోతే అక్కడ చాలా ప్రమాదం ఉందని చెప్పి 2 రోజుల్లో 1 లక్ష రూపాయలు బిల్ చేశారంట వాళ్ళు. ఆ స్కానింగ్ అని సరే ఆమె రైల్వే ఎంప్లాయీ కనుక పర్మిషన్ తీసుకుని అక్కడ రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆ స్కానింగ్ తీసేటప్పుడు నేను వెళ్ళి ఆ బిడ్డను దర్శించాను. ఎందుకంటే అది చాలా భయంతో నాకు ఫోన్ చేసి ఒకసారి వచ్చేయండి పాస్టర్ అంటే వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన చేసి చూస్తే నాకే భయం వేసింది. ఎక్కడో ఉన్నాడు, స్పృహలో లేదు. కానీ ప్రభు ఆ యొక్క లోపం ఏంటో కనబడేటట్టుగా దేవుడు ఆ డాక్టర్స్ కి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్తా.
రమేష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆమె 2 రోజుల్లో ఉన్న పరిస్థితి కంటే రమేష్ హాస్పిటల్లో చేరిన తర్వాత శుక్రవారం అందరూ ప్రార్థన చేశారు. ఆమె ఫోన్ చేసి బాగా చేరుకుంటున్నాడు, ఫిక్స్ అవుతుంది. దానివల్ల ఆ బిడ్డకి అంత సీరియస్ అయిపోయింది, బ్రెయిన్ ప్రొటెక్షన్. కనుక ఆమె కూడా మనకి ఈరోజు సంఘానికి చెందిన మనీ పాలు పంపిస్తే డ్రింక్స్ ఏర్పాటు చేస్తాం. మనకి కార్యక్రమం ఉంది. జస్ట్ మన ఈ యొక్క బల్లారాధన కార్యక్రమం ఏంటంటే ఆ కార్యక్రమం వర్క్ చేసుకొని సంతోషంగా మనం సమితి నుంచి ఇష్టపడతాం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బల్లారాధనకు సిద్ధపడి వచ్చినటువంటి బిడ్డలారా, వాళ్ళలో పాలు పంచుకునేటప్పుడు అర్హత లేకుండా ఉన్నా కూడా మీరు కూడా మాతో పాటు ఈ ప్రార్థన చేయొచ్చు. ఏంటంటే పాప క్షమాపణ ప్రార్థన. దేవుడు మన పాపాలను మనం ఆయన విస్తారంగా ప్రేమిస్తున్నాం కనుక మన విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని ఆ రోజు చెప్పాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడంటే, నేను నీ పాపాలు క్షమించాను, నీకోసం పరలోకాన్ని సిద్ధం చేశాను, నీకోసం నా ప్రాణాన్ని బలియాగంగా అర్పించాడు, కానీ నువ్వు మాత్రం నీ పక్క వాటికి క్షమించవా అని అడుగుతున్నారు. కనుక ఇప్పుడు ఆ పని కలిగి ముందు మన పాపాలను ఒప్పుకొని ప్రభు వారి క్షమాపణ అడుగుదాం. మన ఎడల ఎవరైనా ఏదైనా పాపం తెప్పించున్నా, మనకేదైనా ద్రోహం చేసినా వారిని మనస్ఫూర్తిగా క్షమించేస్తా. నువ్వు మనస్ఫూర్తిగా ఎంతమంది పాపాలను నువ్వు క్షమిస్తావో నీ విస్తారమైన పాపము ఈ రోజు బాప్తిసం తీసుకున్న వారు కానీ తీసుకొని వారు కానీ నీ పాపములు క్షమించబడదు కాక ఇక్కడ ఒప్పుకుంటున్నాం. కానీ అంత మాత్రాన బాప్తిసం తీసుకోకుండా పాప క్షమాపణ పొందారనుకో బాబు, నీకు పరలోకం లేదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. కానీ ఈ పాపాలు మాత్రం ఈ భూలోకంలో క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం నాయనా. నా జీవితంలో నేను ఒక పాపిగానే భూలోకంలోకి జన్మించాను. ఎందుకంటే ఇది శపించబడిన భూమి. మా యొక్క ఆది పాపములు, కర్మ పాపములు, జన్మ పాపములు మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఆ పాపముల నుంచి మాకు క్షమాపణ దొరకాలంటే అది మీ ద్వారానే సాధ్యం కనుక మేము మా జీవితంలో చేసిన పాపములన్నిటినీ క్షమించమని వేడుకుంటున్నాం. మా రహస్య పాపము, రహస్య చూపులు, రహస్య తలంపులు, రహస్య ఆలోచనలు, రహస్య క్రియలు ఇదిగో మీ పాదాలు ఒప్పుకుంటున్నాను. దైవం క్షమించండి. అలాగే నా ఎడల ఎవరైనా దుర్భాషలాడిన, నన్ను దూషించిన, నన్ను కొట్టిన, గాయపరిచిన, నాకు ద్రోహం చేసిన, అన్యాయం చేసిన, నన్ను శత్రువుగా భావిస్తున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మర్చిపోతున్నానైనా ఆ యొక్క పాపాలు, ఆ వాడు చేసినటువంటి ద్రోహాలు మర్చిపోయి ఆ శత్రువులు నేను క్షమిస్తున్నాను. అయ్యా మీరే చెప్పారు, మీరు విస్తారంగా ప్రేమిస్తే విస్తారమైన మీ పాపలు క్షమించబడతాయి. నువ్వు ఆ మాటను విన్నాను కనుక ఈరోజు నీ యొక్క సన్నిధిలో నా శత్రువుల పాపాలన్నింటినీ క్షమిస్తున్నాను. మీరు నిస్వార్థంగా మీ నోటితో పలికి ప్రార్థన చేసి ఉంటే, నా మాటలు వింటారు కాదు, మీరు కూడా మీ నోటితో పలికి ఉంటే మన పాపములన్నీ యేసు నామములో క్షమించబడుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విచ్చి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయుడని చెప్పాను. గమనించండి ప్రేమ, ప్రభువారు అప్పగించబడిన రాత్రి అనగా గురువారం రాత్రి ప్రభువు బల్లను ఏర్పాటు చేయమన్నారు, భోజనము ఏర్పాటు చేయమన్నారు, శిష్యులు ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన ప్రధానంగా ఎప్పుడు చేయని పని ఒకటి చేశారు. ఇక రేపు ఆ తెల్లవారుజామున ఆయన్ని ఆ గెచ్చమైన తోటలో బంధించబోతున్నారు, సిలువైపోబోతున్నారు. ఏం చేశారంటే ఆ భోజనము సిద్ధపరిచినటువంటి ఆ రోజుల్లో
మనకులాగా వారు రొట్టెలు తినేవారు కదా. మనం ఆహారంలో బియ్యం అన్నం తింటాం. ఆ రొట్టెను తీసుకున్నారంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట, దానిని విరిచారట. ఇలా విరిచిన తర్వాత విరిచిన తర్వాతే చెప్పాడు ప్రభు వారు ఏమని, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నేను తిరిగి వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి అంటే దీనిని పూజించండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మై బాడీ, నా శరీరంతో సమానం. ఇది రొట్టె కాదు. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ముందు ఆ ప్లేట్లో ఉన్నప్పుడు అది రొట్టె. నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విడిచిన తర్వాత ఇది నా శరీరము. ఇప్పుడు కూడా నేను అదే చేశాను. ప్రభు శరీరంగా మార్చబడిన ఈ శరీరమును మనందరం భుజించి దేవుని కృపను పొందుకుందుగాక. ఇవ్వబడిన ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి. తండ్రి 25వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, అంటే ప్రభు శరీరాన్ని భుజించిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని
చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించేదానికి మనల్ని ఈ విధంగా ఆయన ఒక క్రమాన్ని ఆచరించుకున్నారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తీసుకును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యొగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోకి నీది తాగవలెను. ప్రభు శరీరం అంటే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయోగ్యంగా ఈ యొక్క ప్రభు బల్లలో చేయి పెట్టకూడదు. అలా చేయబట్టే మీలో చాలా మంది అలా చేయబట్టే రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారంటే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారని. మనం అయోగ్యంగా ఇందులో చేయి పెట్టడం వల్ల, ఎందుకంటే ముందుగానే మనం ఏం చేసాం, పాపక్షమాపణ పొందుకున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. సో మనం ఏ అయోగ్యంగా ఈ బల్లలో చేయి పెట్టడం లేదన్న ధైర్యంతో సంతోషంతో ఈ రక్తాన్ని కూడా మనం చేసుకుందాం. ఇది ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇదిగో ఇందులో పోయబడక ముందు ఇది ఒక పదార్థం, ఇది ద్రాక్షారసం, కానీ ఇదిగోనైన ఈ పాత్రలో పోసి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న తరువాత ఇది నీ రక్తముగా మార్చబడును గాక. ఈ రక్తమును మేము పానము చేయటం ద్వారా మాలో ఉన్నటువంటి పాప శాపముల నుంచి మాకు విమోచన కలుగును గాక. మా యొక్క ప్రతి అవసరతలు తీరును గాక. మా శరీరంలో శక్తి, మహిమ, ప్రభావములు ప్రజ్వరిడును గాక. అట్టి కృప ఈ యొక్క రక్తపానం వల్ల మీరే మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి.
ఇవ్వబడిన ప్రభు రక్తాన్ని ప్రార్థన చేసుకొని స్వీకరించాలి. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము అందరికీ వందనాలు. మరి అనుకోకుండా జెరూసలేంలో వాళ్ళ హస్బెండ్ మధ్యాహ్నం తర్వాత ఇండియా వచ్చి ఇక్కడ ప్రయాణంలో సాయం చేసి క్షేమంగా వాళ్ళ అత్తగారింట్లో మనందరిలో సంతోషం గడుపుతున్నందుకు వందనాలు. మరి కొద్ది దినాలు అయిన తర్వాత హేమంత్ ప్రయాణంలో క్షేమంగా వెళ్ళి ఇల్లు కెనడా వెళ్ళిపోయినందుకు వందనాలు. అలాగే జెరూసలేం కూడా అందరు ప్రార్థన ఆలకించి ఇక్కడ నల్లూరు ఎయిర్పోర్ట్ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి రక్షణ వెళ్ళింది. అక్కడ ఫ్రాన్సిస్ రిసీవ్ చేసుకున్నారు. ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రయాణంలో అక్కడ కావాల్సిన సహాయాన్ని అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఫ్లైట్ ఎక్కి బెహ్రాన్ వెళ్ళారు. ఆ బెహ్రాన్ నుంచి ఒక 3 hours ఫ్లైట్ లో ఉండి ఆ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ కెనడా 20 hours ప్రయాణం చేసి వెళ్ళారు. వాళ్ళు క్షేమంగా అన్ని ఎయిర్పోర్ట్ లో బిఫోర్ వెళ్ళింది. అక్కడ 3 o'clock వెళ్ళాల్సిన ఫ్లైట్ 2:30 to 40 వెళ్ళింది. దేవుడు మనందరి ప్రార్థనలు మా ప్రార్థనలు ఆలకించి క్షేమంగా మరి ఆ బిడ్డని క్షేమంగా కత్తలేరికి కెనడాలో ప్రయాణంలో సహాయం చేసి మంచి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేసినందుకు దేవునికి వందనాలు పోతుంది. అలాగే రక్షణ వాళ్ళ బాబును కూడా ప్లే స్కూల్లో జాయిన్ చేసాం. ఆవిడ గారు కూడా ప్రార్థన చేయండి. ఆ బిడ్డ పేరు ఇక్కడ నిక్నేము ఒరిజినల్ పేరు అలాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారంటే ఎపిసోడ్ చెప్పింది. ఒరిజినల్ పేరు పెట్టి పిలవండి.
జరుగుతుంది. ఈ నిక్నేములు ఎన్ని పెట్టవద్దు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు చిన్నప్పుడే అని చెప్పారు. అందుకని ఇక్కడ నుంచి ఆ బాబుకు చరిత్ర పేరు పెట్టి, చరిత్ర వచ్చిన పేరు పెట్టాం. అది పిలవకుండా నిక్నేములు పెట్టి ముద్దు పేర్లు అని పిలుస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఇక్కడ నుంచి చరిత్ర పేరు పెట్టి ఆ బాబు గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రోజు కూడా మరి ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో దిగి ఇద్దరు బిడ్డలు తీసుకొని మరి ఇవాళ దిగుంటుందని అనుకుంటున్నాం ప్రయాణం. ఆ బిడ్డ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా మరి అమెరికా వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి ఉంటుందని మేము చదువుతూ ఉన్నాం. ఆ బిడ్డ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేసినందుకు అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఇది చెప్పారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం. ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నాయి. జాగ్రత్తగా ఆ పేరు గుర్తుపెట్టుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలో వారి గురించి స్వస్థత గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా అవినాష్ స్టిల్ ఐసీయూలో ఉన్నాడు, రమేష్ హాస్పిటల్లో. ఒక రకంగా కొంచెం పరిస్థితి క్రిటికల్గానే ఉందనుకున్నారట డాక్టర్. కానీ మన పరమ వైపు దగ్గర మనం మోజాడుకుంటాం అవకాశం వేయాలంటే. రెండవదిగా చూసినట్లయితే వెంకటరత్నం గారని ఈ మధ్య గుంటూరుకి అరుంధతి తప్పని హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకెళ్తారంటే అక్కడ పరిచయం అయ్యారు. టోటల్ అన్యులు వేరే ఎక్కడి నుంచో వస్తారు, వేరే ఊర్లు. వారు కూడా ఎవరో చెప్పారంటే అక్కడ పాస్ చేశారు, మీరు ఇన్ని చూశారు, ఇన్ని చేశారు, ఎస్ఐ నమ్ముకోండి మీకు స్వస్థత వస్తుందని చెప్పారంట. ఆయనకి ఏంటంటే బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్, రేడియేషన్ కోసం వచ్చాడు ఆయన. మన భార్య కూడా వచ్చి నన్ను అడిగి పాస్ తెచ్చుకొని సంఘంలో ప్రార్థన చేయండి, కుటుంబం అంతా బాగుంటుంది అని అన్నప్పుడు నేను ఆ పాయింట్ కూడా ఎక్కువ చేస్తాను. అయ్యా, ఒక కుటుంబం రక్షింపబడుతుంది, నీ నామ మహిమార్థమే. వెంకటరత్నం ఆయన పేరు ఏంటన్నా, వెంకటరత్నం గారు. ఆయనే మరీ వేటిడే కాదు, 50 బిలోనే ఉంటాయేమో నాకు తెలియదు. ఆరోగ్యమైన వెంకటరత్నం గారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. జయశ్రీ ఆటి గారికి మోకాలు పెట్టి తగ్గింది కానీ కొంచెం ఉందని ఆ మూలాలు ఉన్నాయి కనుక ఆ బిడ్డకు కూడా పరిపూర్ణమైన స్వస్థత కలుగు కాకుండా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేవతి వాళ్ళ అమ్మగారు కూడా పర్వాలేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎక్కువ వచ్చిందట, ఆమెను కూడా చేసుకోండి. ఇక వాసంతి మరియు లిడియా వీళ్ళిద్దరు కూడా సీరియస్ కండిషన్. కానీ లిడియా బాగుందమ్మా, ఫోటో చెప్పండి గట్టిగా. లిడియా బాగుందని తెలియజెప్పాలి. ఎందుకంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయి 2.5 రోజుల్లో 15 రోజులు ఉంటే మనం బయటకు వస్తుంది అమ్మాయి. గ్రేట్ థింగ్. సో లిడియా మీరందరి కోసం నెంబర్ 1 అవినాష్, నెంబర్ 2 వెంకటరత్నం గారు, వెంకటరమణ గారు, నెంబర్ 3 విమలమ్మ అంటే రేవతి వాళ్ళ మమ్మీ, నెంబర్ 4 వచ్చి ఏస్టాంటి, నెంబర్ 5 వాసత్. ప్రార్థనలో కాన్సంట్రేట్. మరి మనం సెలబ్రేట్ చేసుకుందాం. మొబైల్ మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రెసిడెంట్ గారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వారు వస్తూ ఉండగా మనం చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని తెలియజేద్దాం. దేవుడు అప్పటికూ మన జీవితంలో ఆయన ప్రేమ, ఎందుకంటే ఆయన దేవుడిని ప్రేమించే బిడ్డ కనుక ఈ సంఘానికి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డ వ్యక్తి కనుక ఒక దీర్ఘాయుస్తో ఆయన జీవించాడు. ఆయన జీవితంలో ఇక స్వస్థతలు అనేకం చేశారు కనుక ఆ బిడ్డ కూడా మరి రాబో కాలంలో ఇంకా మెండువైనటువంటి ఆశీర్వాదములతో దీర్ఘాయుస్తో జీవించబడును కాక. మాత గారు కూడా రావాలి. మనకి ఇక్కడ ఎవరు కట్ చేసినా యూత్ బాయ్స్ రావాలి, యూత్ గర్ల్స్ రావాలి. వచ్చి అది గౌరవం. మీకు కొత్త బొమ్మల్లాగా కూర్చొని ఉంటారేంటి? ఎవరు
ఈ పుట్టినరోజు కూడా ఎప్పుడు ఆదివారం వస్తుంది, వీడు కేక్ కట్ చేయాల్సి వస్తుంది. ఒక్కరిని కూడా రాని సమాచారం పడతారు కదరా. నేను ముందుగానే ప్రకటించాను. సరళమ్మ గారు వారి కుమారుడి స్వస్థత వరకు మనం ప్రార్థన చేసేందుకు ఈరోజు ఆహారం కానీ ఏదైనా పంపించమని కొంత అమౌంట్ ఇచ్చారు. డ్రింక్స్ ఏర్పాటు చేశాం. మీ అందరి మధ్యలోకి ఆ డ్రింక్స్ వస్తుంది కనుక ఆ డ్రింక్స్ సరళమ్మ గారు ఏర్పాటు చేసింది. తర్వాత కేకులు వస్తాయి. కేక్స్ మన ప్రెసిడెంట్ గారి కుమార్తె మరి వారి డాడీ తరఫున వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేశారు. కిషోర్ గారు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడా? కుటుంబ సభ్యులు అంటే ఎవరు? పట్టించుకోడా మా కెమెరామెన్ రండి. రండమ్మా బాయ్స్ రండిరా. అంతా కేక్ పట్టుకొని కేక్ కట్ చేయండి. చూడమ్మా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Kumar. Happy birthday to you. May God bless you, dear. 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 Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear President. Happy long life to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Rajkumar. Many greetings to you. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా స్తోత్రం నాయన. నువ్వు ప్రేమించిన నీ ప్రియ కుమారుడు నా సహోదరుడు రాజకుమారి గారిని మీరు ఎంతగానో ప్రేమించి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆ బిడ్డకు బహుమానం ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు. ఆ బిడ్డ జీవితంలో మీరు ఎన్నో మేలు చేశారు. ఎంతో భయంకరమైన మరణకరమైన స్థితిలోంచి కూడా ఆ బిడ్డను లేవనెత్తి స్వస్థపరిచి డ్యూటీ కంప్లీట్ గా ఆ రైలు ఉపయోగం చేసుకుని సంపూర్ణంగా రిటైర్మెంట్ కూడా బిడ్డకు ఇంకా మంచి ఆరోగ్యం నిలబడి నిలబెట్టుకోమని అందరినీ ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం నడిపించి ఏ స్నామం నేర్చుకుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.